ప్రజాధనాన్ని దోచిపెట్టడంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొత్త పుంతలు తొక్కుతోంది. ఎన్నికల్లో తమ పార్టీ నేతకి ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయిన చంద్రబాబు నాయుడు ఆయన్ను సంతృప్తి పరచడానికి హైదరాబాద్లో తన ప్యాలెస్ను రాసిస్తే ఎవ్వరికీ అభ్యంతరాలు ఉండకపోను. కానీ ప్రభుత్వానికి సంబంధించిన మెడికల్ కాలేజీ భూములను రాజకీయ నేతకు కట్టబెట్టడంతో సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కోసం కోట్లాది రూపాయల విలువ చేసే భూమిని 66 ఏళ్లకు రాసి చేసిన చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీకి ద్రోహం తలపెట్టారు. మరోవైపు పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణాల కోసం ఇచ్చిన భూమిని వెనక్కి తీసేసుకుంటుంది చంద్రబాబు ప్రభుత్వం. దీనిపై విపక్షాలు ప్రజా ఉద్యమాలకు నడుం బిగుస్తున్నాయి. గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా పిఠాపురం నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ కోసం జనసేనకు కట్టబెట్టారు చంద్రబాబు. దాంతో పిఠాపురం సీటు ఆశించిన టీడీపీ నేత వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ సీటు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్నా వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు సరికదా, పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చేశారు. దీంతో పిఠాపురంలో వర్మ స్వపక్షంలో విపక్షమయ్యారు. ఈ తలనొప్పిని తగ్గించుకోవడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ భూమిని వర్మకు రాసిచ్చే దిక్కుమాలిన వ్యూహం ఒకటి అమలు చేస్తున్నారు. తాజ్ గ్రూప్ హోటల్ నిర్మాణం కోసం వర్మకు సంబంధించిన కన్స్ట్రక్షన్ కంపెనీకి 3 ఎకరాల 40 సెంట్ల భూమిని 66 ఏళ్లకు లీజుకిస్తూ జీవో జారీ చేశారు. దీంతో పాటు పలు రాయితీలు కుమ్మరించారు. జీవో అయితే ఇచ్చారు, కానీ ఆ భూమి ఎక్కడిది ఇస్తారో పేర్కొనలేదు. తీరా చూస్తే కాకినాడలో మహిళా పాలిటెక్నిక్ కాలేజీ పక్కనే ఉన్న ఆయుష్ ఆసుపత్రి పక్కన ఉన్న భూమిని వర్మకిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ భూమిని అధికారులు క్లియర్ చేస్తున్నారు. నిజానికి ఈ భూమి ఆయుష్ మెడికల్ కాలేజీ నిర్మాణానికి ఉద్దేశించింది. ఇక్కడ కాలేజీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 75 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది కూడా. ఇటువంటి స్థలాన్ని వర్మకిచ్చేయడానికి చంద్రబాబు రంగం సిద్ధం చేసేశారు. దీనిపై వామపక్షాలు మండిపడుతున్నాయి. ఇక్కడ పక్కన మీకు కనబడుతున్న ఆసుపత్రి పక్కనే మెడికల్ కళాశాల నిర్మిస్తామని వీళ్ళ జనసేన పార్టీ ఎంపీఏ 75 కోట్ల రూపాయలు రిలీజ్ అయిందని ప్రకటన కూడా చేశారు అఫీషియల్గా. అది పెద్ద సంబరంగా చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ కాలేజీ నిర్మాణం జరపకుండా ఇది పిఠాపురం ఆనాడు వైసీపీ జగన్ ప్రభుత్వం ఇచ్చిన పేదల భూమిలోని అక్కడ ఇచ్చి ఇదేమో తాజ్ హోటల్ నిర్మాణం అనే పేరుతో ఎస్విఎస్ఎన్ వర్మకు ఈ 3 ఎకరాల 4 సెంట్లు భూమి ఇది వచ్చింది. ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎవరైనా మహిళా హాస్టల్ గర్ల్స్ పాలిటెక్నిక్ అంటే రాష్ట్రంలో పేరుగాంచిన మహిళ జీపీటీ అలాంటి హాస్టల్ పక్కన హోటల్ కడతారా? అసలు నిజంగా హోటల్ నిర్మాణం ఉందా? మరోపక్క వాళ్ళు ఇచ్చిన జీవో 17లో ఈ స్థలం చూపించట్లేదు, కానీ అనాధికారికంగా అప్పుడే R&B ఇరిగేషన్ అందరూ వచ్చి ఇంకో చెట్లని కూడా నరికేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఒక మాయాజాలం. అందుకే దీని మీద ఒక ప్రజా ఉద్యమం చేయడం కోసం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం. వర్మకు చంద్రబాబు గత ఎన్నికల్లో ఇచ్చింది రాజకీయ హామీ. దాన్ని నెరవేరుస్తారా లేదా అన్నది టీడీపీ సొంత వ్యవహారం. ఆ హామీలు అమలు చేయలేక ప్రభుత్వ భూమిని, అందులోనూ మెడికల్ కాలేజీ స్థలాన్ని ఇస్తే ఊరుకునేది లేదని కామ్రేడ్లు హెచ్చరిస్తున్నారు. వర్మ గారు పిఠాపురం నియోజకవర్గం టికెట్ ఆశించారు. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. ఆ సందర్భంగా వర్మ గారికి ఇచ్చిన హామీ ఏంటంటే, మీరు ఈసారికి పవన్ కళ్యాణ్కి సహకరించండి, మీకు మొట్టమొదటిసారి ఎమ్మెల్సీ స్థానం ఇస్తామని అన్నారు. ఇవ్వలేదు. అది నాగబాబు గారికి ఇచ్చుకున్నారు. వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళ పార్టీ నాయకుడికి ఇచ్చినట్టు హామీలనే అమలు చేయని కూటమి ప్రభుత్వం ఇంకా ప్రజలకు ఇచ్చిన హామీలని ఏం గౌరవిస్తారు? ఇంకా సరే, మీరు ఆ హామీలు నిలబెట్టుకుంటారో మా అనుకుంటారో అదంతా మీ ఇష్టం. కానీ మా పాయింట్ ఏంటంటే, ఆ హామీని ఇవ్వలేదు కాబట్టి ఆయన సంతృప్తి పరచడం కోసం చెప్పి ప్రభుత్వ భూమిని తీసుకుపోయి వర్మగారికి ఇస్తానంటే మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ నుంచి మెడికల్ కాలేజీని పిఠాపురానికి తరలించాలని అధికారులు నిర్ణయం తీసేసుకున్నారు. పిఠాపురంలోని మసీదు మాన్యం భూముల్లో దీన్ని నిర్మించాలని కూడా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దారుణం ఏంటి అంటే, ఈ మసీదు మాన్యం భూమిలో గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించింది. లబ్ధిదారులకు పట్టాలు కూడా ఇచ్చింది. తమకిచ్చిన భూమిని కూటమి ప్రభుత్వం గుంజుకోవాలని చూస్తోందని మహిళలు మండిపడుతున్నారు. మాకు అమ్మయ్య జగన్ గారు వచ్చారు, మాకు సొంత ఇల్లు కళ నెరవేరింది అని అనుకున్నాము. అనుకున్న తర్వాత మాకు 2021లో మాకు చేతికి పట్టాలు ఇదే సైట్లో మా అందరికీ కూడా భారీ ఎత్తున పెట్టి మా అందరికీ కూడా సైట్లు ఇవ్వడం జరిగింది.
ఇచ్చిన వెంటనే మేము చాలా ఆనందంగా మాకు ఒక సొంత ఇల్లు వచ్చింది, మేము కూడా సొంత ఇంట్లో ఉంటాము అని అనుకున్నాము. కానీ ఈ లోపలనే కొంతమందికి ఫస్ట్ పేజ్ అని చెప్పేసి చాలామంది ఇల్లులు కట్టుకున్నారు, మా సెకండ్ పేజ్లో అని అన్నారు. ఈ ఈ లోపల మాకు చూపిస్తానన్నారు, మాకు చూపించలేదు. లబ్ధిదారుల ఇళ్లకు సచివాలయ ఉద్యోగులు వెళ్లి వారికి గత ప్రభుత్వం ఇచ్చిన పట్టా పుస్తకాలు వెనక్కిచ్చేయాలని అడుగుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిన్న మేము ఈ విషయం తెలిసిన వెంటనే కూడా నిన్న మేము ఎలాగా అని అనుకున్నప్పటికీ అప్పుడే సచివాలయ ఉద్యోగులు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఈ పట్టాలు ఇవ్వండి అని చెప్పి కలెక్ట్ చేస్తున్నారని తెలిసింది. అలా ఇచ్చేసామంటే ఒకసారి మేము పట్టాలు ఎప్పుడైతే చేజార్చామో వాళ్ళు ఏం చేసినా మేము ఎవరిని నమ్మలేమో, అందుకని మేము పట్టాలు ఇవ్వకుండా ఉంచుకున్నాము. పట్టాలు ఇచ్చామని ప్రజలు కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు, పట్టాలు ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తారు. ఇచ్చేస్తే ఏముంది, అప్పుడు వాళ్ళు ఏమైనా చెయ్యొచ్చు. ఈరోజు మా భూమిని లాక్కున్నప్పుడు, మా ఇల్లు స్థలాలే లాక్కోవడం చూసినప్పుడు రేపు పొద్దున్న మాకు ఇవ్వలేదని కూడా చెప్తే, అబద్ధాలు చెప్తే మేమేం చేయగలం? మసీదు మాన్యం భూమిలో 245 మంది పేదలకు జగన్మోహన్ రెడ్డి పట్టాలిచ్చారు. ఇప్పుడు ఆ లబ్ధిదారుల నెత్తిన చంద్రబాబు శటగోపం పెడుతున్నారు. మరోవైపు కాకినాడలో ఆయుష్ మెడికల్ కాలేజీ భూమిని తమ పార్టీ నేతకు కట్టబెట్టారు. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమానికి విపక్షాలు సిద్ధమయ్యాయి.